హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు డిస్ప్లే పైన ఒకటి కనిపిస్తుంది. అదేంటి? ఆర్సీబీ నుంచి కప్పు వెనక్కి తీసుకొనున్న బీసీసీఐ. చూస్తున్నారు కదా, కారణం అదేనా? ఇలాంటివి ఎన్ని ఫేక్ న్యూస్ పెడతారు మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఆర్సీబీ కప్పు కొట్టడం ఎంతమంది ఓడిసడం లేదు. అదొక క్రికెట్ టీం. అది గెలిపోవడం సరిగ్గా చేసుకోవాలి. దాన్ని ఓడిపోయినప్పుడు కామెంట్ చేయడము, ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్ చేయడము, విరాట్ కోహ్లీని కామెంట్ చేయడము, అదేమైనా పద్ధతేనా? కప్పు గెలిచింది దాన్ని, మనం కప్పు ఓడిపోయినప్పుడు ఎంత బాధలో ఉంటారో, బాధలో ఉన్న వాళ్ళు గెలిచినప్పుడు సంతోషపడతారు, ఎంజాయ్ చేస్తారు. అంటే ఎంజాయ్ చేసే ఉద్దేశం కూడా లేదా? మన బెంగళూరులో జరిగిన సంఘటన చాలా అంటే చాలా బాధాకరము, దురదృష్టకరము. అటువంటి జరగకూడదు. అది జరిగిందని చెప్పి ఆర్సీబీ హేటర్స్ అదే పనిగా ఆర్సీబీని, విరాట్ కోహ్లీని వాళ్ళని ట్రోల్ చేయడం అవసరమా? అది కరెక్టేనా? అది ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళు జరగాలని కోరుకుంటారా? వాళ్ళకి ఇంతకు అక్కడ వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా? కింగ్ని విరాట్ కోహ్లీ స్టేషన్ అది కేసు ఫైల్ చేసినట్టు ఆయన మీద. ఏమి ఫ్రెండ్స్ ఇది? అసలు ఇదేమన్నా ఇంతకన్నా ఘోరం ఏమన్నా? ఆయన కింగ్ కోహ్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మన వాల్యూ మనం తగ్గించుకుంటాం. దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మన ప్రపంచంలో, మన ఇండియాలోనే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్క క్రికెట్ని అభిమానించే వాళ్ళు, ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్గా తీసుకోదగ్గ వ్యక్తి ది లెజెండ్ ఛాంపియన్ కింగ్ విరాట్ కోహ్లీ. ఆయన కమెంట్ చేయడం మానేయండి. ఆయన ఇంతకుముందు ఏమన్నారు? ఆర్సీబీలో ఉంటే కప్పు కొట్టదు ఆర్సీబీ అన్నారు, కానీ గెలిచి చూపించినాడు. ఇప్పుడు ఆ పగ, కసి, ఎన్నో కోట్లు ఇతర టీం వాళ్ళు ఆఫర్ చేసినారు. ఆయన కూడా ఒక టీంకి ఆడాలి అని చెప్పి లాయల్గా ఆడిన వ్యక్తి. అటువంటి ఆయన ఎంతో మంది, కోట్లాది మందికి ఇన్స్పిరేషన్. ఆయన ఫాలోవర్స్ చూడండి ఒకసారి, ట్విట్టర్ చూడండి, ఇన్స్టాగ్రామ్ చూడండి, ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన బ్యాటింగ్ వాల్యూ, ఆయన బ్రాండ్ వాల్యూ అందరికి తెలుసు కదా. ఎందుకు ఆయనకి మన ఇండియాలో అంత గొప్ప వ్యక్తిని కమెంట్ చేస్తున్నారు చాలా మంది. సోషల్ మీడియాలో కమెంట్ చూస్తే కూడా అసలు అంత ఓర్చుకోలేకపోతున్నారు చాలా మంది. ఓడిపోయినప్పుడు కింగ్ కోహ్లీని, అదేవిధంగా ఆర్సీబీని కమెంట్ చేయడం అంత ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఆయన లెజెండ్. ఆయనకి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన కమెంట్ చేయదండి. కింగ్ ఎప్పటికీ ఛాంపియనే, సరేనా? నేను ఆ రిక్వెస్ట్ నాదే కాదు, ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్ రిక్వెస్ట్ ఇది. మా కోపం వచ్చిందంటే ది బ్యాట్తో కొడదామనిపిస్తుంది.